జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. సార్ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక సంఘటన కన్నీళ్ళు పెట్టించేలాగా ఉంది అందరిని. యాహ్! ఒక అక్క తమ్ముడికి లెటర్ రాస్తూ, అంటే నేను ఇంకా రాఖీ కట్టలేను తమ్ముడు అంటూ లెటర్ రాసి చనిపోయింది. అది ఆత్మహత్య చేసుకుంది. అదొక లెటర్, అసలు ఆ లెటర్‌లో ఏముంది? ఎందుకు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? యాహ్! ఇది బాగా హృదయ విదారకమైన లెటర్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇంకా ఎక్కడున్నాము? ఏ యుగంలో ఉన్నాము? ఇంత అనాగరికంగా మనుషులు బిహేవ్ చేస్తారా? అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఇది ఎక్కడ జరిగిందంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో కలువపాములు అనే విలేజ్‌కి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు శ్రీవిద్య. అమ్మాయి పేరు. 24 ఏళ్ళు. ఆమె లెక్చరర్‌గా పనిచేస్తుంది ప్రైవేట్ కాలేజీలో. అబ్బా! ఈ అమ్మాయికి పెళ్లి ఒక 6 నెలలకు ముందు కుదిరింది. హ్మ్. విలేజ్ సర్వేయర్‌గా ఉంటున్న రాంబాబు అనే అబ్బాయి. అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు. అమ్మాయి కూడా చాలా బాగుంది. సరే పెద్దలు కుదిర్చారు. పెళ్లి అయింది. అయిన 1 మంత్ నుంచే ఈ అమ్మాయికి కష్టాలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. హ్మ్. ఆ లెటర్‌లో ఏముందంటే అమ్మ అని అమ్మకి సంబోధిస్తూ రాసిన లెటరు. హ్మ్. నన్ను వీడు అని రాసింది మొగుడిని. హ్మ్. అంటే వీడు కొడుతున్నాడు, హ్మ్. తాగేసొచ్చి రోజు కొడుతున్నాడు నన్ను. మంచం కేసి తలని కొడుతున్నాడు. తలంతా నొప్పిగా ఉందమ్మా అని 4, 5 సార్లు రాసింది. హ్మ్. వీపు మీద గుద్దుతున్నాడు. నేనేం తప్పు చేశాను? మంచిగా ఉండడమే నేను చేసిన తప్పా? హ్మ్. నేను ఇదంతా తట్టుకొని మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. హ్మ్. మంచం కొడితే టైల్స్ పగిలిపోయినాయి కింద గ్రౌండ్‌లో. హ్మ్. జుట్టు పట్టుకొని డోర్‌కేసి కొడుతున్నాడు. డ్రెస్ అంతా కూడా చించేశాడు. నాన్నని తిడుతున్నాడు అని మళ్ళీ జాగ్రత్త నాన్న. ఆహ్, నాకు నువ్వున్నావనే ధైర్యం చాలా ఉండేది. కాలేజీలో కూడా నేను పొగరుగా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు నాన్నున్నాడు అన్న ధైర్యం ఉండేది. హ్మ్. ఇప్పుడు నిన్ను కూడా తిడుతున్నాడు. అమ్మా, నాన్న మీరు జాగ్రత్త. నేను కాలేజీలో పేపర్స్ కరెక్ట్ చేస్తుంటే ఆ పేపర్స్ అంతా కూడా చించేసి ఇసిరేసాడు ఇల్లంతా. హ్మ్. సో, ఏ కారణం లేకుండానే నన్ను కొడుతున్నాడు హ్మ్. అని సడన్‌గా అరే జాగ్రత్తరా తమ్ముడిని. హ్మ్. అంటే దాంట్లో తమ్ముడు అని కూడా ఏం సంబోధించలేదు. అరే జాగ్రత్తరా, మేబీ నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో. హ్మ్. అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇక ఉంటాను హ్మ్. అని వీళ్ళిద్దరిని మాత్రం వదలొద్దు. అంటే అత్తామామను, మొగుడిని మాత్రం వీళ్ళని మాత్రం వదలొద్దండి హ్మ్. అని 2, 3 సార్లు రాసింది. నా తాళిబొట్టు బీరువాలో పెడుతున్నాను అని రాసి ఆత్మహత్య చేసుకొని ఆమె చనిపోయింది. అబ్బా! సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది విపరీతంగా. పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇతను పారిపోయాడని చెప్తున్నారు వాళ్ళిద్దరూ. హ్మ్. అంటే మనకి గత కొంతకాలంగా నేను చాలా సార్లు కూడా ఈ అంశాన్ని చెప్పాను. హ్మ్. అదేంటంటే భార్యలు భర్తల్ని చంపే కేసులు పెరిగిపోయినాయి హ్మ్. అని ఎక్కడ కలిసినా ఇదే సంఘటన చెప్పుకుంటున్నారు. హ్మ్. కానీ నేను డేటా చూస్తే ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం 5 ఏళ్లలో భార్యలు భర్తల్ని చంపిన సంఘటనలు 585 ఉన్నాయి. హ్మ్. సారీ 785 ఉన్నాయి. 5 ఏళ్లలో హ్మ్. 700 ఎంతమంది భర్తల్ని భార్యలు చంపారంటే 785 మందిని చంపారు. మామూలుగా చూస్తే ఇది పెద్ద ఫిగర్ కదా! హ్మ్. ఇంతమంది భర్తల్ని భార్యలు చంపేశారా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. హ్మ్. మనకు కూడా ఏంది విపరీతంగా ఈ మధ్య మీడియా అవును. మళ్ళీ భర్తను చంపేసిన భార్య ఇలా చంపింది, అలా చంపింది. అదేంటి సుపారీ ఇచ్చి చంపింది, లేకపోతే హనీమూన్‌కి తీసుకెళ్ళి చంపింది. అవును. ఇవన్నీ డోర్ డెలివరీ చేసి. డోర్ డెలివరీ చేసింది. రకరకాలుగా వస్తున్నాయి. టైల్స్ తీసేసి ఇంట్లోనే పూజ చేసింది. రకరకాలుగా వస్తున్నాయి. అవును. ఇవన్నీ కూడా వాస్తవాలే. హ్మ్. అయితే ఇదే టైంలో హ్మ్. ఈ 5 ఏళ్లలోనే ఎంతమంది భర్తల్ని భార్యలు చంపారనేది చూస్తే హ్మ్. మనం షాక్ అవుతాం. ఇది ఎంతమంది ఇంతకుముందు ఫిగర్ మళ్ళీ చెప్పుకుంటే 785 మంది భర్తల్ని భార్యలు చంపితే హ్మ్. ఇదే పీరియడ్‌లో హ్మ్. 35,000 మంది భార్యల్ని భర్తలు చంపారు. హ్మ్. 35,000 ఎక్కడ? 785 ఎక్కడ? కానీ 785 పెద్ద ఫిగర్ ఏమో, ఆ! 35,000 మామూలు చిన్నది అన్నట్టుగా మనకు చూపిస్తుంది మీడియా గాని లేకపోతే సమాజం. ఆ! దీనికి కారణం ఏందంటే భార్యల్ని భర్తలు చంపడం అనేది నార్మలైజ్ అయిపోయింది. హ్మ్. మనం పెద్దగా పట్టించుకోం.
అక్కడ భార్యని భర్త చంపేశాడంటే లైట్ లేదు అన్నట్టు మామూలే కదా అన్నట్టుగా అయిపోయినాం. అదే భర్తను భార్య చంపిందంటే అవునా నీసు ఎక్కడ అని అంటే నార్మలైజ్ అయిపోతుంది మన సమాజంలో. మనకి కొన్ని హత్యలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, నార్మలే కదా అన్న ఒక నార్మలైజేషన్ అంటాం. ఈ నార్మలైజేషన్ అయిపోయి దానికి వ్యతిరేకంగా చేసేది మాత్రమే వార్త అవుతుంది. అదే పాత సామెత ఉంది కదా, మనిషిని కుక్క కొరికితే వార్త కాదు, మనిషి కుక్కను కొరికితే వార్త అని. సో అలాగా నార్మలైజ్ సమాజంలో అయిపోయి భార్యల్ని చంపుతున్న కేసుల గురించి మనం పెద్దగా పట్టించుకోము. భర్తని భార్య చంపితే మాత్రమే మనకి న్యూస్ లాగా అది ఒక సెన్సేషన్ గా అనిపిస్తుంది తప్ప ఇటువంటివి దారుణంగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వరకట్న హత్యలు కావచ్చు, ఇలాగ తాగుబోతాయి. దీంట్లో ఇంకొక విషయం కూడా నేను మిస్ అయింది ఏంటంటే, సాయి అనే ఒక అమ్మాయి అతనికి నచ్చిందంట. ఆ అమ్మాయి ఎదురుగా కూడా నన్ను బండబూతులు తిట్టాడు ఒకరోజు, నువ్వు దేనికి పనికిరావు అన్నాడు అనేది కూడా రాసింది. అంటే ఈ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత ఈ అమ్మాయి ఏ కారణాల వల్ల నచ్చలేకుండా పోయింది. దాంతో ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు. దాంతో ఈ అమ్మాయి మీద అతనికి విరక్తి వచ్చింది, దాంతో కొడుతున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ కొట్టేదాన్ని ఈ అమ్మాయి భరిస్తూ ఉంది ఇన్ని రోజులు. ఇంకా భరించడానికి ఆమెకి వేరే దారి లేదు. ఇక్కడ మనకు కొన్ని రాయని విషయాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నీ తెలియదు కాబట్టి మనం మాట్లాడలేము స్పెసిఫిక్ గా, కాకపోతే జనరలైజ్ చేసి చెప్తున్నా. ఇట్లాంటి కేసులు చాలా కేసులు ఉన్నప్పుడు మనకి జనరల్గా అమ్మాయిల పరిస్థితి ఏంటంటే, చాలా మంది అమ్మాయిలకి చదువుకుంది, జాబ్ చేస్తుంది, కానీ సమాజం ఇప్పటికి కూడా పేట్రియార్కల్ సమాజమే మేజర్గా, అంటే జెండర్ పరంగా చూసుకున్నప్పుడు స్త్రీలకు వ్యతిరేకమైన భావజాలమే ఎక్కువగా స్త్రీలలో కూడా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వీళ్ళ అత్త కూడా స్త్రీనే కదా, వీళ్ళ అత్త కూడా వేధిస్తుంది ఈ అమ్మాయిని. అందుకని ఇప్పుడు 35,000 మంది భార్యల్ని భర్తలు చంపిన కేసుల్లో కూడా స్త్రీల పాత్ర కూడా ఉంది మళ్ళీ దాంట్లో. అంటే అత్తల పాత్ర, ఆడపడుచుల పాత్ర కూడా ఉంది అక్కడ. పైకి మగవాళ్ళు భార్యలు చంపుతున్నట్టే ఉంటది కానీ లోతుకి వెళ్ళే కొద్దీ అక్కడ కూడా కొంతమంది స్త్రీల పాత్ర, అంటే ఎగదోయడం కావచ్చు, లేకపోతే వాళ్ళొక రాయి వేయడం కావచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టడం కావచ్చు అనేది కనిపిస్తుంది. అంటే ఇది దీని పరిష్కారం ఏంటి అనుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరే మార్పు రావాలి. తల్లిదండ్రులు బలంగా చెప్పాలి, నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు ఆల్వేస్ ఆ ఇల్లు ఓపెన్ ఉంటుంది, నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడ ఏమి ఇబ్బంది పడకు, నీకు ఇబ్బంది ఉంటే వచ్చేసేయి ఇంటికి, నేను బంగారు దీన్ని చూసుకుంటాను, ఒక బంగారు లాగా లేకపోతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్న ఒక భరోసా వాళ్ళకి ఇవ్వగలగాలి. వీళ్ళు చెప్పుంటారు, ఈ అమ్మాయి ఇదే లాస్ట్ ఒకేసారి చెప్పింది కాదు, ఇది ఖచ్చితంగా అమ్మాయి ఇంతకుముందు చెప్పుంటది కొడతాడన్న వాళ్ళు. సరేలమ్మా మార్చుకో మెల్లగా ఓపిక్గా అనేదే చెప్పిస్తారు తప్ప, నువ్వు ఫస్ట్ నువ్వు బ్యాగ్ తీసుకొని ఇంటికి రా మాట్లాడదాం అన్న ఒక ధైర్యం ఇవ్వరు. ఈ అమ్మాయికి చూడండి, కాదే మా నాన్న ధైర్యం అని చెప్తుంది, ఇప్పుడు మా నాన్న ధైర్యం అని చెప్పట్లేదు. అంటే ఏంటి, వాళ్ళ నాన్న ఇచ్చిన ధైర్యం ఇప్పుడు లేదు ఈ అమ్మాయి. ఎందుకు, ఈ అమ్మాయికి తెలుసు నేను వెళ్ళి ఇప్పుడు భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఇంట్లో ఉంటే వాళ్ళు బాధపడతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఈ అమ్మాయి సెన్సిటివ్గా ఉంది. కాబట్టి ఇది తల్లిదండ్రులే ఫస్ట్ ఇవ్వగలగాలి ఆడపిల్లలకి. మీరు ప్రపంచంలో ఏదేమైనా మేమున్నాం నీకు, మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం, నువ్వు తప్పు చేసినా లేకపోతే ఎవరు తప్పు చేసినా నువ్వు బాధపడకుండా వచ్చి మేము నీకు ఆశ్రయం ఇస్తాం అన్న ఒక భరోసా తల్లిదండ్రులు ఇవ్వగలగాలి. అది ఇచ్చుంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయేది. కనీసం వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఏమి భారం కూడా కాదు, లెక్చరర్గా ఉంది, ఇండిపెండెంట్గా ఉండగలుగుతుంది. ఇది చాలా మంది, ఆ మధ్య కూడా నాకు తెలిసిన కేసు, భర్త వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకొని భయంకరంగా భార్యను కొడుతున్నాడు. అమ్మాయికి ఎటువంటి అండా లేదు, ఏం చేయాలి అమ్మాయి? బయటకు వస్తే అమ్మాయి బతికే స్కిల్ సెట్ కూడా, ఈ అమ్మాయి కన్నా జాబ్ ఉంది, అమ్మాయికి స్కిల్ సెట్ కూడా లేదు, బయటకు వచ్చి బతికే పరిస్థితి లేదు, ఫ్యామిలీ అండలేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు. సో ఇటువంటి కండిషన్లు చాలా మందికి ఉన్నాయి. సో అందుకోసం కొన్ని సంఘాలు, మహిళా సంఘాలు, పౌరకుల సంఘాలు ఇలాంటివి కొంతవరకు చేయగలుగుతావు, కానీ వాళ్ళు ఎల్లకాలం ఉండలేవు, భరోసా ఇవ్వలేవు. కాబట్టి తల్లిదండ్రులు భరోసా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఉమెన్ కూడా థింక్ చేయాలి, మనం ఎందుకు వీడు కొడితే భరించాలి, ఎంఐకి ఉంది పోయి హాస్టల్లో ఉండి మనం జాబ్ చేసుకున్నాం అన్న ఒక ఇది లేకపోతే, ఇప్పుడు ఎంఐ బాధపడి అమ్మ నాన్న జాగ్రత్త అంటుంది, కానీ ఎంఐ లేకపోతే వాళ్ళు జీవితాంతం బాధపడతారు, తమ్ముడు జీవితాంతం బాధపడి నేను రాఖీ కట్టలేదు అనేది అనుకుంటుంది. కానీ
అది అమ్మాయికి సైకలాజికల్గా ఏంటంటే ఒక బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఏమీ వెలుగు లేదు, బయటికి వెళ్ళలేము, ఇవే కనబడుతుంది. అంటే అమ్మాయికి ఎవరు బయట లాగాలి, బయట నుంచి ఆ లాగే వాళ్ళు ఎవరు లేకపోవడం అనేది ప్రధానంగా మనకి కనబడుతుంది. అందుకని చాలా మంది విమెన్కి లవ్ మ్యారేజ్ల్లో కూడా సపోర్ట్ సిస్టమ్ లేకుండా వాళ్ళు లవ్ మ్యారేజ్లకు ఎంటర్ అయిపోతే అప్పుడంతా బాగానే ఉంటుంది. కొద్ది రోజులు పోయినాక పవర్ రిలేషన్స్, ప్రతి రిలేషన్షిప్ పవర్ రిలేషన్షిప్ ఫైనల్ గా ఎవరో ఒకరు డామినేట్ చేస్తారు. ఆ రిలేషన్షిప్ లో నువ్వు వీలైనంత ఇరుక్కుపోయి సర్దుకుపోతూ ఉండాలి. సర్దుకుపోయి కొద్దీ అది పెరుగుతూ వస్తుంది. సో అందుకని తల్లిదండ్రులు ఇలాంటి అమ్మాయిల్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళ బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ సపోర్ట్ చేయాలి. ఈ సపోర్ట్ సిస్టమ్ లేని స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.